రైట్ జమ్మూ కశ్మీర్లో చొరబాటు ప్రయత్నాలు ఉగ్రవాద ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో భారీ ఆపరేషన్ను ప్రారంభించారు. రాష్ట్రంలో సైన్యం అదనపు బలగాలను మోహరించింది. ఇటీవల చొరబాటుకు యత్నించిన పలువురు ఉగ్రవాదులను ఆర్మీ సిబ్బంది హతమార్చారు. పాక్ ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతాలను గుర్తించినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇక సరిహద్దులోని ప్రతి అంగుళాన్ని మూసివేస్తామని జమ్మూ కశ్మీర్ డీసీపీ ఆర్ఆర్ స్వైన్ తెలిపారు. స్వయం గ్రామ రక్షణ బృందాలు ఇక గ్రామాల్లోని సాధారణ ప్రజలకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారని, తద్వారా వారు ఉగ్రవాదులతో పోరాడగలరంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలను ఉపయోగించడంలో వారికి శిక్షణ కూడా ఇవ్వబడుతుంది. ఈ విషయంలో సెంటర్ ఫోర్స్, ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు గ్రామ ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు. ఇక రియాసీ జిల్లాలోని గ్రామ శివార్లలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను చూసినట్టు ఒక మహిళ చెప్పడంతో పోలీసులు, భద్రతా దళాలు పోనీలోని దాదోయ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. అవాంఛిత కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తిస్తే వెంటనే తమకు తెలియజేయాలని నివాసితులను కోరారు. కాగా జమ్మూ కశ్మీర్లో గత 50 రోజుల్లో 15 ఉగ్ర దాడులు జరిగాయి. ఈ ఘటనలో 2 అధికారులతో సహా 10 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో 58 మంది గాయపడ్డారు.